భారత స్వాతంత్ర సమర చరిత్రలో అజరామరమైన పేరు అల్లూరి సీతారామరాజు. గిరిజనుల హక్కుల కోసం బ్రిటిష్ పాలనను ఎదిరించి పోరాడిన ఆయనను ప్రజలు ప్రేమతో మన్యం వీరుడుగా పిలుస్తారు. ధైర్యం, త్యాగం, దేశభక్తికి ప్రతీకగా నిలిచిన అల్లూరి జీవితం నేటికి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా కథనం. అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న అప్పటి విశాఖపట్నం జిల్లాలోని పాండ్రంగి గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుండే ఆయనలో దేశభక్తి భావాలు బలంగా ఉండేవి. దేశంలోని వివిధ ప్రాంతాలు తిరుగుతూ ప్రజల జీవన విధానాన్ని అధ్యయనం చేశారు. ముఖ్యంగా తూర్పు ఘాట్ అడవుల్లో నివసించే గిరిజనుల కష్టాలు ఆయనను తీవ్రంగా కలిచివేశాయి. బ్రిటిష్ ప్రభుత్వం అమలు చేసిన అటవీ చట్టాల వల్ల గిరిజనులు తమ సంప్రదాయ జీవనాధారాలను కోల్పోయారు. అడవిలో చెట్లు నరికే హక్కు, పశువుల మేత, వ్యవసాయం వంటి అంశాలపై ఆంక్షలు విధించడంతో గిరిజనుల జీవితం దుర్భరమైంది. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా అల్లూరి గిరిజనులను సంఘటితం చేశారు. 1922లో ప్రారంభమైన రాంపా రిబేలియన్ అనే ఉద్యమానికి అల్లూరి నాయకత్వం వహించారు. చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గెరిల్లా యుద్ధ తంత్రాలతో బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కొని వారిలో భయాందోళనలను కలిగించారు. అల్లూరి కేవలం యోధుడే కాదు, ప్రజల కోసం జీవించిన నాయకుడు. గిరిజనులతో కలిసి జీవిస్తూ వారి సమస్యలను అర్థం చేసుకుని పోరాటం నడిపించారు. ఆయన నిజాయితీ, క్రమశిక్షణ, ధైర్య సాహసాలు గిరిజనుల్లో అపార విశ్వాసాన్ని పెంచాయి. బ్రిటిష్ ప్రభుత్వం అల్లూరిని పట్టుకోవడానికి ప్రత్యేక దళాలను రంగంలోకి దించింది. చివరకు 1924 మే 7న ఆయనను అదుపులోకి తీసుకుని కాల్చి చంపింది. అల్లూరి మరణం దేశవ్యాప్తంగా ఆవేదన కలిగించినా ఆయన పోరాట స్ఫూర్తి స్వాతంత్ర ఉద్యమానికి కొత్త ఊపునిచ్చింది. నేటికి ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు పేరు గౌరవంతో పలుకుతారు. ఆయన విగ్రహాలు, స్మారక చిహ్నాలు యువతలో దేశభక్తిని నింపుతున్నాయి. గిరిజనుల హక్కుల కోసం పోరాడిన మహానేతగా అల్లూరి చరిత్ర భారత స్వాతంత్రగాథలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.